హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి నగరంలో. ఈరోజు వీడియోలో బెల్లం సున్నుండలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో కొలతలతో చూపించబోతున్నానండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా సున్నుండలు తయారు చేసేసుకుందాం. నేను అర కేజీ సాయి మినపగుళ్ళు తీసుకున్నాను. మీరు పొట్టు ఉన్న మినపగుళ్ళతో అయినా చేసుకోవచ్చు. వీటిని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. వేయించేటప్పుడు నెయ్యి గాని, నూనె గాని ఏమి వేయాల్సిన అవసరం లేదు. ప్యాన్‌లో మినపగుళ్ళు మాత్రమే వేసి వేయిస్తే సరిపోతుంది. ఇవి వేగడానికి 15-20 నిమిషాల వరకు టైం పడుతుంది. లో ఫ్లేమ్‌లోనే మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేస్తున్నాను. బియ్యం వేయడం వల్ల సున్నుండలు తినేటప్పుడు నోటికి చుట్టుకుపోకుండా ఉంటాయి. బియ్యం వేశాక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఆ ప్యాన్ వేడికే బియ్యం వేగిపోతాయి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని ప్యాన్‌లోనే ఉంచితే ప్యాన్ వేడికి మాడిపోతాయి కాబట్టి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మీరు పిండి మరలోనైనా పిండి పట్టించుకోవచ్చు. మిక్సీ జార్‌లో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని జల్లించాల్సిన అవసరం లేదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన మినపగుళ్ళను కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. పిండి రెడీ అయింది కదా! ఇప్పుడు ఈ పిండిలో బెల్లం కలుపుకోవాలి. మీరు ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నారనుకోండి, బెల్లం కూడా ఒక గ్లాస్ వేసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. పిండికైతే ఒక గ్లాస్ పిండికి ముప్పావు గ్లాస్ బెల్లం వేసుకోవాలి. ఒక గ్లాస్‌కి పావు గ్లాస్ తగ్గించి బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మనకి వెయిట్‌లో కావాలంటే అరకిలో మినపగుళ్ళకి, అరకిలో బెల్లం 2 ఈక్వల్‌గా తీసుకోవాలి. స్వీటు కరెక్ట్‌గా తినేవాళ్ళు నేను చెప్పిన కొలతల్లో వేసుకోండి. తీపి కొంచెం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. బెల్లం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పిండిని మిక్సీ పట్టుకోవాలి. బెల్లాన్ని మెత్తగా తురిమి వేసుకుంటే మిక్సీ జార్‌లో వేసినప్పుడు జార్ పాడవకుండా ఉంటుంది. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకుందాం. ఈ పిండి పొడి పొడిగానే ఉంటదండి. పిండి మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి. నేను పావు కిలో నెయ్యి తీసుకొని వేడి చేసుకుంటున్నాను. ఈ నెయ్యి మరగాల్సిన అవసరం లేదండి. వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిని పిండిలో వేసి కలుపుకోవాలి. మొత్తం నెయ్యి ఒకేసారి వేసేయకండి. సగం వేసి కలుపుకొని సరిపోకపోతే కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. నెయ్యికేం కొలతుండదండి. మనం తీసుకునే బెల్లాన్ని బట్టి నెయ్యి పడుతుంది. మనం మెత్తని బెల్లాన్ని తీసుకున్నామంటే నెయ్యి కొంచెం తక్కువ పడుతుంది. నెయ్యి వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఉండవుతుందో లేదో చూద్దాం. అవ్వట్లేదండి. విరిగిపోతుంది. ఇంకొంచెం నెయ్యి పడుతుంది. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. వేసిన నెయ్యి సరిపోయిందండి. అవుతుంది. నేను తీసుకున్న అరకిలో మినపగుళ్ళకి పావు కిలో నెయ్యి కంటే కొంచెం తక్కువే పట్టిందండి. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. చుట్టుకున్న ఉండల్ని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. మనం పిండిలో గోరువెచ్చని నెయ్యి వేసి కలిపాం కదా! ఇవి కొంచెం ఆరిన తర్వాత డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. అన్ని ఉండల్ని ఇలాగే చుట్టుకోవాలి. ఉండల్ని చేసుకునేటప్పుడు చేతికి పిండి అంటుకుంటే, ఆ పిండిని ఇలా గరిటెతో గాని, స్పూన్‌తో గాని తీసేసి ఉండలు చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి, మన వాళ్ళందరికీ షేర్ చేసి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.